హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి అయితే ఆఫర్ ఉంది. సో మీరు ఈ రోజు కనుక తీసుకున్నట్లయితే 299కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక దాంతోపాటుగా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా టాప్ 100 బిట్స్, అది సెంట్రల్ కావచ్చు, స్టేట్కి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి. ఇక ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ అదేవిధంగా ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 రాత పరీక్షకు ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో గ్రూప్ 4 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వారాంతంలో వెబ్సైట్లో హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైనటువంటి గ్రూప్ 4 రాత పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ సమాయత్తమైంది. మొత్తం 8180 గ్రూప్ 4 సర్వీస్ పోస్టులకు జూలై 1న రాత పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 9,51,000 మంది హాజరు కానున్నారు. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేయడం ఇది రెండో సందర్భం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2018లో మనకు 700 వీఆర్ఓ ఉద్యోగాలకు 10,58,000 మంది దరఖాస్తు చేయగా అప్పుడు 7,90,000 మంది అయితే పరీక్ష రాశారు. సో గ్రూప్ 4 పరీక్షకు ఈ వారాంతంలో హాల్ టికెట్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా సగటున కనుక చూసినట్లయితే ఒక పోస్టుకు 116 మంది పోటీ పడినట్లుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇది జిల్లా స్థాయి పోస్టు కనుక సో జిల్లా వైజ్గా ఈ కాంపిటీషన్ అనేది చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కనుక సో ఈ కాంపిటీషన్ అనేది కొంత చేంజ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఒక పోస్టుకు 116 మంది పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు పరీక్ష వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఉంటుంది. సో మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి మనకు 2:30 నుంచి 5 వరకు పేపర్ 2 ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ సంబంధించి. సో గ్రూప్ 4కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా ఈ రోజు నుంచి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయబడతాయి. సో అవి కావాలనుకున్నారు కూడా వీడియోని లైక్ చేయండి. సో మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను ఎక్కువగా ఈ వారంలో అంటే రానున్నటువంటి ఈ 10 డేస్లో ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ క్లాసెస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వచ్చే వారంలో గ్రూప్ 1 ప్రిలిమినరీకి అని చెప్పేసి గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడవచ్చు. సో కొనసాగుతున్నటువంటి ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో 503 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించినటువంటి ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రాథమికకి వచ్చే వారంలో విడుదల కానుంది. సో ప్రిలిమినరీ కీతో పాటు ఓఎంఆర్ పత్రాల కాపీలను వెబ్సైట్లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ ప్రక్రియ 2 లేదా 3 రోజుల్లో ముగియనుంది. సో రాష్ట్రంలో ఈ నెల 11న నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పునఃపరీక్షకు దాదాపుగా 2,33,248 మంది అయితే హాజరయ్యారు. సో ఇమేజింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ప్రిలిమినరీ పరీక్ష మాస్టర్ పత్రం కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనుంది. సో కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది కీ విడుదల చేయనుంది. సో వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సో గ్రూప్ 1కి సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో గ్రూప్ 1 పరీక్ష తిరిగి నిర్వహించాలి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్ దాఖలని చెప్పి చూడవచ్చు. సో ఇదే అప్డేట్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ మొదటగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ కనుక చూసినట్లయితే సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశించాలంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సో ఆదిలాబాద్కు చెందినటువంటి బి ప్రశాంత్ మరో 2 అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా ఈ నెల 11న పరీక్షలు నిర్వహించారు. ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నెంబర్ కూడా లేదు. సో అలాంటి ఓఎంఆర్ షీట్ ఎవరికి ఏది ఇచ్చారో గుర్తించడం కష్టం. సో వాటిని తారుమారు చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. సో పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన విధానం సరిగా లేదు. గతంలో ప్రశ్నపత్రాలు లీక్ అయి రద్దవగా మరోసారి ఏదో నిర్వహించాలన్నట్లుగా నిర్వహించడం సరికాదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న వినతి పత్రం ఇచ్చిన టీఎస్పీఎస్సీ కనీసం సమాధానం ఇవ్వలేదు అని వివరించారు. సో ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన మరొక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది.
సో గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయంలో మళ్ళీ వచ్చే నెల 1న గ్రూప్ 4 ఎగ్జామ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో గ్రూప్ 4కి సంబంధించి ఈ వెలుగు న్యూస్ పేపర్లో కూడా మనకి ఏదైతే జూలై 1న జరగబోయేటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ కూడా వెలుగు న్యూస్ పేపర్లో సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో అందించేటువంటి ఉచిత శిక్షణ కోసం స్పాట్ అడ్మిషన్ కల్పిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ డైరెక్టర్ అయినటువంటి ఎం రవికుమార్ ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్, డిగ్రీలో 60% పైన మార్కులు సాధించిన వారు ఈ పరీక్షకు సంబంధించినటువంటి నియామకకు అనుగుణంగా అభ్యర్థుల యొక్క విద్యా అర్హతలు కలిగి ఉన్నవారు అర్హులని చెప్పడం జరిగింది. సో విద్యార్థులు నేరుగా సంబంధిత ధృవీకరణ పత్రాలతో కరీంనగర్లో ఉన్నటువంటి ఐటీ టవర్ పక్కన గల బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు గురుకుల ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరో నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. కొత్తగా రిక్రూట్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల జాయినింగ్ గడువు బుధవారంతో ముగిసింది. 1069 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా 806 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. అయితే ఇది గతం కంటే చాలా బెటర్ అని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. గతంలో సగం మంది కూడా జాయిన్ అయ్యేవారు కాదని, సో నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం ఉండవలసిన దానికంటే ఎక్కువ మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, కాలేజీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలపడం జరిగింది. సో ప్రస్తుతం మిగిలినటువంటి పోస్టులకు కొత్తగా ఏర్పాటయ్యేటువంటి కాలేజీల్లో అవసరమయ్యేటువంటి పోస్టులను దచ్చతీసి మరో 3 నెలల్లో మరోసారి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. అయితే మనకు ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో కలిపి అంతకుముందు మనకి ఏంటంటే 1442 పోస్టులకు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కింద డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వగా దీనికి 1069 మాత్రమే ఉద్యోగానికి సంబంధించి అర్హత అయితే సాధించారు. సో వీళ్ళందరికీ రీసెంట్గా ఆ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. దీనిలో మిగిలిపోయినటువంటి పోస్టులకు మరొక నోటిఫికేషన్ 3 నెలల్లో జారీ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఈనాడు ప్రతిభలో గిరిజన సామాజిక వ్యవస్థ లక్షణాలు అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనకు గిరిజన ఉద్యమాలు కావచ్చు, అది మనకు తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన ఉద్యమాలు కావచ్చు, అదేవిధంగా మనకి ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి గిరిజన ఉద్యమాలకు సంబంధించి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి వాటి మీద ఫోకస్ చేయండి. ఇక్కడ కూడా చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆరోగ్య రక్షణలో స్థూల పోషకాలు అని చెప్పేసి జనరల్ స్టడీస్ బయాలజీకి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా విటమిన్కి సంబంధించినటువంటి మంచి ఆర్టికల్. విటమిన్స్తో పాటు కార్బోహైడ్రేట్లు, లిపిడ్, ప్రోటీన్లకు సంబంధించిన దానిపైన మనకు బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే లింగ సమానత్వం 127వ స్థానంలో భారత్ అని చెప్పేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో గత ఏడాది కంటే 8 స్థానాలు మెరుగు. తొలి స్థానంలో ఐస్లాండ్, అడుగు నుంచి 5వ స్థానంలో పాక్, మనకంటే ముందు వరుసలో బంగ్లాదేశ్, భూటాన్, చైనా, శ్రీలంక, నేపాల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో ప్రపంచ ఆర్థిక వేదిక WEF 2023 సంవత్సరానికి వెలువరించినటువంటి 146 దేశాల లింగ సమానత్వ సూచిలో భారత్ 127వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కన్నా 8 స్థానాలు పైకి ఎదిగింది. సో విద్య అన్ని స్థాయిల్లో ప్రవేశాలకు సంబంధించి భారత్లో మనకు లింగ సమానత్వం సాధించిందని చెప్పేసి ఇక్కడ మనకు WEF అయితే ఈ నివేదికలో అయితే తెలపడం జరిగింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారత్ 64.3%తో ముందంజ వేసిన స్త్రీ పురుషుల యొక్క ఆర్థిక భాగస్వామ్యంలో ఆర్థిక అవకాశాలు కనుక చూస్తే 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. సో 14 ఏళ్లుగా అగ్రస్థానంలోనే అంటూ కూడా ఇచ్చారు. సో మనకు 146 దేశాల లింగ సమానత్వ సూచిలో ఐస్లాండ్ వరుసగా 14 ఏళ్ల నుంచి అగ్రస్థానంలో ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ సూచిలో పొరుగు దేశమైనటువంటి మనకు బంగ్లాదేశ్ వచ్చేసి 59వ స్థానంలో ఉండగా, అదేవిధంగా భూటాన్ వచ్చేసి 103వ స్థానంలో ఉంది. అదేవిధంగా చైనా వచ్చేసి 107, శ్రీలంక 115, నేపాల్ 116వ స్థానంలో, పాకిస్తాన్ 142వ స్థానంలో నిలిచినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో పరిస్థితి ఇలానే ఉంటే సో ఈ ఆర్థిక లింగ సమానత్వం సాధనకు 169 ఏళ్ళు పడుతుందని చెప్పేసి ఇక్కడ మనం తెలపడం జరిగింది. దాంతోపాటుగా రాజకీయ లింగ సమానత్వానికి 162 ఏళ్ళు పడుతుందని చెప్పేసి మనకు WEF అయితే ఈ నివేదికలో తెలపడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఈ నివేదిక వచ్చేసి ఏ సంస్థ ఇస్తుందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ఆర్థిక వేదిక WEF అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో మన భారత్ యొక్క స్థానం ఎంత 127. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటంటే మనకు ఐస్లాండ్. సో ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే WEF ఇది 2006 నుంచి లింగ సమానత్వ సూచన అయితే ప్రకటిస్తుంది అనమాట. సో ఆ ఇయర్ కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మనకు సూచికలకు సంబంధించి తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు.
ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఉత్పాదక సామర్థ్యంలో భారత్ వెనుకంజ అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. భూటాన్, వియత్నాం ఎంతో బెటర్, ఐక్యరాజ్య సమితి సూచిలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఉత్పాదక సామర్థ్యంలో భారత్ వెనుకబడిపోయింది. భూటాన్, వియత్నాం, ఇండోనేషియా వంటి చిన్న దేశాల కంటే భారత్ స్కోరు తక్కువగా ఉండడం గమనార్హం. సో ఉత్పాదక సామర్థ్యాల సూచి ప్రొడక్టివిటీ కెపాసిటీ ఇండెక్స్ 2022ను యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ అయితే విడుదల చేసింది. సో ఇక్కడ దానికి సంబంధించి మనకు ప్రజల అక్షరాస్యత కావచ్చు, నైపుణ్యాలు, ఆరోగ్య పరిస్థితి, దేశంలో సహజ వనరులు, వ్యవసాయం, విద్యుత్ లభ్యత, తయారీ, రవాణా సదుపాయాలు, సమాచార వ్యవస్థ, రాజకీయ స్థిరత్వం ఇట్లా టోటల్గా 42 సూచికల ఆధారంగా దేశాల యొక్క ఉత్పాదక సామర్థ్యాలు అయితే వీళ్ళైతే లెక్క కట్టడం జరిగింది. సో దీనిలో మనం చూసినట్లయితే మన భారత్ అయితే వెనుకంజ ఉందని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఫస్ట్ ప్లేస్ దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఏంటంటే డెన్మార్క్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్, అమెరికా థర్డ్ ప్లేస్లో ఉంది, నెదర్లాండ్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్, న్యూజిలాండ్ ఫిఫ్త్ ప్లేస్. ఇక ఆసియాలో కనుక చూసుకుంటే మనకు ఏషియన్ కాంటినెంట్లో చైనా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది, సౌదీ అరేబియా అనేటువంటిది 56.57 తోటి మనకు రెండో స్థానంలో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే టాటా పవరే టాప్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. దేశంలో అత్యంత ఆకర్షణీయ సంస్థగా రికార్డు రాండ్స్టాడ్ ఇండియా వార్షిక నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్ నిలిచింది. సో మనకు హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టాడ్ ఇండియా బుధవారం విడుదల చేసినటువంటి తమ వార్షిక నివేదికలో రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2023 టాటా పవర్ 2023లో టాటా పవర్ అనేటువంటిది మనకు అగ్రస్థానంలో నిలిచింది. సో తర్వాత స్థానంలో వరుసగా మనకు ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి అమెజాన్ కావచ్చు, టాటా గ్రూప్స్కి చెందినటువంటి టాటా స్టీల్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు టాప్ 10 కంపెనీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే టాటా పవర్, అమెజాన్ ఇండియా, టాటా స్టీల్, సో ఇక్కడ చూసినట్లయితే టీసీఎస్ అని చెప్పేసి మనకు టాప్ 10 ఎంప్లాయర్ బ్రాండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోండి. సో రాండ్స్టాడ్ ఇండియా నివేదికలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఏంటంటే మనకు టాటా అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, అటువంటి కూడా మనకు నేరుగా అడుగుతాడు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఆసియా మనదే అంటే ఇక్కడ చూడవచ్చు. ఎమర్జింగ్ విమెన్ ఆసియా కప్ ఇండియా సొంతం అని చెప్పేసి ఇచ్చారు. ఫైనల్లో బంగ్లాపై ఘన విజయం, సత్తా చాటినటువంటి కనిక, శ్రేయాంక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఇండియా యంగ్ క్రికెటర్లు మరోసారి తమ సత్తా చూపెట్టారు. సో విమెన్ ఎమర్జింగ్ ఆసియా కప్ T20 టోర్నమెంట్లో మన అమ్మాయిలు ఛాంపియన్గా నిలవడం జరిగింది. సో విమెన్ ప్రీమియర్ లీగ్తో వెలుగులోకి వచ్చినటువంటి కనిక ఎవరైతే ఉన్నారో సో ఆమె నేను ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తోటి చాలా మంచి గేమ్ని అయితే ఇక్కడ ఆడడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకైతే ఆసియా కప్ అయితే గెలుచుకోవడం జరిగింది. అంటే ఎమర్జింగ్ విమెన్ ఆసియా కప్ ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ దేశం పైన, సో మన భారత్ గెలుచుకుంది. సో బంగ్లాదేశ్తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో భారత్ అయితే గెలవడం జరిగింది. సో ఇక్కడ ట్రోఫీ గెలుచుకున్నటువంటి గుర్తుంచుకోండి. ఆ ట్రోఫీ ఏంటిది అనేది కూడా ఇంపార్టెంట్, ఆ విధంగా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా తెలంగాణ సాధనకు జయశంకర్ కృషి అజరామరం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న మనకు జయశంకర్ సార్ యొక్క వర్ధంతి. సో ఆ సందర్భంగా జయశంకర్ సార్ది కావచ్చు, అదేవిధంగా మనకు గూడ అంజయ్య సార్ది కూడా ఉన్న వర్ధంతి అయితే జరగడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకి ఇక్కడ ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. ఇది గద తెలంగాణ అని చెప్పేసి ఇది కథ తెలంగాణ అనేటువంటి ఒక పుస్తకాన్ని అయితే ఆవిష్కరించారు. సో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ గడిచినటువంటి 9 ఏళ్లలో సాధించిన ప్రగతి కావచ్చు, విజయాలపై ఆ సంస్థ ప్రజా సంబంధాల అధికారి అయినటువంటి మేడిశెట్టి రమేష్ రచించినటువంటి ఇది కథ బంగారు తెలంగాణ అనేటువంటి పుస్తకాన్ని సో మనకు ఎవరు కేసీఆర్ గారు అయితే ఆవిష్కరించడం జరిగింది. సో దీనికి సంబంధించి రచయిత ఎవరనేది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కథ బంగారు తెలంగాణ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ నేమ్ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినది మనకు విశ్వ యోగం అంటూ చూడవచ్చు. అంతర్జాతీయ సాధనం ఇది. సో ప్రధాని మోదీ స్పష్టీకరణ. ఐరాస కార్యాలయంలో చారిత్రాత్మక యోగా దినోత్సవం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నిన్న మనకు యోగా దినోత్సవాన్ని అయితే కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో నిన్న 2 ఉన్నాయి. ఒకటి జూన్ 21 మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కండక్ట్ చేస్తాం. అదేవిధంగా లాంగెస్ట్ డే కూడా మనకు జూన్ 21గా చెప్తాం. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో గిన్నిస్ రికార్డు నెలకొల్పినటువంటి సూరత్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇక్కడ మన గుజరాత్లోని సూరత్లో బుధవారం నిర్వహించినటువంటి యోగా దినోత్సవం రికార్డు సృష్టించింది. ఒకే చోట 153,000 మంది యోగా చేశారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిందని చెప్పి చూడవచ్చు. సో ఇక్కడ మనకు సూరత్ శివారులోని డూమస్లో జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డుకి చెందినటువంటి ధృవీకరణ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి అయితే అందజేశారు. సూరత్లో నిర్వహించేటువంటి యోగా డే సెషన్లో 125,000 మంది పాల్గొనేలా చూడాలని సూరత్ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే 150,000 మంది అయితే ఇక్కడ పాల్గొన్నట్టు తీయడం జరిగింది. సో అంతకుముందు మనకి ఇది రాజస్థాన్లో కోటాలో 2018లో జరిగినటువంటి యోగా డేలో 1,00,000 మంది అయితే పాల్గొన్నారు. సో ఇప్పుడు దాన్ని అయితే ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు. సో ఇది మనకు గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లో గిన్నిస్ బుక్ రికార్డ్ అయితే సాధించడం జరిగింది యోగా డే సందర్భంగా. ఇక నెక్స్ట్ విషయంలో అయితే రొనాల్డో
200 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైనటువంటి క్రిస్టియానో రొనాల్డో మరో ఘనతను అందుకున్నాడు. అతను 200వ అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ ఆడినటువంటి తొలి పురుష అథ్లెట్గా రికార్డ్ ఎక్కాడు. సో చాలా ఇంపార్టెంట్, ఇతను తొలి వ్యక్తి అన్నమాట. 200 మ్యాచ్లు ఆడినటువంటి తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఐస్లాండ్తో జరిగినటువంటి యూరోపియన్ ఛాంపియన్షిప్ అర్హత మ్యాచ్లో బరిలోకి దిగినటువంటి అతను పోర్చుగల్ను గెలిపించాడు. సో మ్యాచ్లో రొనాల్డో చేసినటువంటి ఏకైక గోల్తో పోర్చుగల్ 1-0 తోటి ఐస్లాండ్ అయితే ఓడించింది. సో ఇతను పోర్చుగల్కి సంబంధించిన ప్లేయర్. సో ఫుట్బాల్లో అత్యధిక మ్యాచ్లు ఆడినటువంటి ప్లేయర్గా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే డిఆర్డిఓ శాస్త్రవేత్తకు గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో బయోడిగ్రేడబుల్ సంచుల తయారీకి గుర్తింపు. సో మనకు రక్షణ పరిశోధన సంస్థ ఏదైతే డిఆర్డిఓ ఉందో దానిలో అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీకి చెందినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ కె వీరబ్రహ్మానికి గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు 2023 అయితే వరించింది. సో భూమిలో కలిసిపోయేటువంటి ఈ బయోడిగ్రేడబుల్ సంచులను రూపొందించినందుకు గాను ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ జాతీయ అవార్డుకి అయితే అతన్ని ఎంపిక చేశారు. సో బెంగళూరులో గురువారం జరిగేటువంటి ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ క్లైమేట్ చేంజ్ 2023 సదస్సులో ఈ అవార్డును అయితే అతను అందుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అవార్డు నేమ్ గుర్తుంచుకోండి, అతని పేరు గుర్తుంచుకోండి, నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేడు అమరవీరుల స్మారక ఆవిష్కరణ అని చెప్పి చూడవచ్చు. సో నిన్న కూడా మనం చూసాం. సో ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. సో మనకు హుస్సేన్ సాగర్ తీరాన సో అమరవీరుల యొక్క స్మారక చిహ్నాన్ని ఈరోజు మనకు కేసీఆర్ గారు అయితే ఆవిష్కరించున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఓపెన్ చేయనున్నారు. సో ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం అని చెప్పి చూడవచ్చు. సో నేడు కొల్లూరు డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రారంభం. సో 145 ఎకరాల్లో 1489 కోట్లతోటి కేసీఆర్ నగర్ నిర్మాణం. సో 15,660 ఇండ్ల నిర్మాణం ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఇక్కడ 6 లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు గ్రేటర్ పరిధిలోనే నిరుపేద ప్రజలకు సొంతింటి కళ నెరవేరనుంది. సో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రపురం మండలంలోని కొల్లూరు గ్రామంలో 2వ దశ కింద చేపట్టినటువంటి ఆసియాలోనే అతిపెద్ద కేసీఆర్ నగర్ 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ గురువారం మనకు కేసీఆర్ గారు అయితే ప్రారంభించున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, ప్లేస్ గుర్తుంచుకోండి, ఎక్కడ అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి టెస్ట్ సిరీస్ కనుక తీసుకోవాలనుకుంటే ఈరోజు మీకు ఆఫర్ ఉంది. జస్ట్ 299కి మీరు దాన్ని అయితే పొందవచ్చు. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.